బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముడిగొండలో బీటీ రోడ్డుకు బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికే 4 పథకాలను అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఏ ప్రభుత్వం మహిళల గురించి పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని బట్టి చెప్పారు. మదన నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ ఓటర్లు తప్పనిసరిగా వాళ్ళకి నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం ముందుగా సీతారాపురం రోడ్డు పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతోనే ఇక్కడ రోడ్లు శాంక్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా ముందుగా సీతారాపురం ఉందా లేదా అని 10 సార్లు ఆ లిస్టు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పనులు మొదలుపెట్టిన తర్వాత మిగతా గ్రామాల్లో మొదలు పెట్టాలని ఇక్కడికి వచ్చాను. పాల్పంచుకునేది సీతారామపురం. ప్రభుత్వంలో కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాము. ఆ విధానపరమైన నిర్ణయాల్లో ప్రధానంగా మనం ఆ రోజు ఎన్నికలకు ముందు పోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార వ్యవస్థ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాం. మీరు కూర్చున్నప్పుడు అడిగాను, మేము ముందుగా అమలు చేసిన గ్యారెంటీ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేసేటట్టుగా ప్రకటించి అమలు చేశాం. కానీ సీతారాపురం గ్రామ ప్రజలకి బస్సు వస్తుందా అంటే రోడ్డేసరికి లేదు, బస్సు యాడ్ వస్తుంది సార్. ఉచిత ప్రయాణం అనుభవిస్తుంటే కేవలం రోడ్డు లేకపోవటం వల్ల మీరు అనుభవించలేకపోయారు. త్వరగా ఆ రోడ్డు పూర్తి చేసి మీ అందరికి కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసినట్టుగా సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు